బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ చందు సాయి. ఈరోజు బ్లాగ్ వచ్చేసి హోమ్ టూర్. నేను హోమ్ టూర్ చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు. సో అందుకని మా హోమ్ టూర్ చూపిస్తాను. ఇది రెంటా ఓనా అని చెప్పేసి నేను లాస్ట్లో చెప్తాను మీకు. ఈ బ్లాగ్ అయితే మొత్తం చూడండి. ఫస్ట్ మీకు మా బయట ఎంట్రన్స్ నుండి చూపిస్తాను నేను. ఇది మా ఎంట్రన్స్ అన్నమాట. ఇది మేము ఉండే ఫ్లోరు. అది బెడ్ ఖరాబ్ అయిపోయింది మాది, అందుకే పడేద్దామని చెప్పేసి పెట్టాము. ఇక్కడ వచ్చేసి మా చెట్లు. ఇది వచ్చేసి మా అత్త వేసిన ముక్కు. అండ్ ఇది వచ్చేసి హాల్ అనమాట మాది. అండ్ ఈ హ్యాంగర్ వచ్చేసి మా మమ్మీ అల్లిందనమాట. మ్యాక్రమే ఉంటాయి కదా, ఆ మ్యాక్రమే వైట్స్ తోటి అల్లింది మా అమ్మ. ఇదే కాదు చాలా వరకు అల్లింది. సో అందులో కొన్ని మాకైతే ఇచ్చిందనమాట. అండ్ ఈ ఫ్రేమ్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను, రాధాకృష్ణది. అంటే ఈ వాల్ మొత్తం సింపుల్గా ఉంది, ఏం లేదని చెప్పేసి నేను ఇది మీషోలో ఆర్డర్ పెట్టాను. అండ్ ఈ ఫ్రేమ్ కూడా నేను మీషోలో చేయించాను అనమాట. మా ఇద్దరు పిల్లలది మేము ఏఎంబి మాల్కి వెళ్ళినప్పుడు తీసిన ఫోటో అది. ఇంకా మా హస్బెండ్ బర్త్డేకి ఇలా ఫ్రేమ్ చేయించి గిఫ్ట్ ఇచ్చాను అనమాట. ఆల్రెడీ పిల్లల్ని గిఫ్ట్ ఇచ్చా కదా, అందుకే ఫోటో కూడా ఫ్రేమ్ గిఫ్ట్ ఇచ్చిన నేను. ఇది కూడా నేను మీషోలో ఆర్డర్ పెట్టాను. ఈ వాల్కి ఏం లేదు, సింపుల్గా అని చెప్పేసి. ఈ టెడ్డీ వచ్చేసి మా చిన్నపాప ఫస్ట్ బర్త్డేకి మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ వాళ్ళు ఇచ్చారు. అండ్ ఈ ఉయ్యాల కూడా మా మమ్మీ మ్యాక్రమే తోటి చేసిందనమాట. అండ్ ఈ కిట్టి వచ్చేసి నేను ఆఫీస్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ నాకు గిఫ్ట్ ఇచ్చారు. అది 5 years బ్యాక్. అండ్ ఈ గ్లాస్ దానికి ఒక స్టోరీ ఉంది. ఇది వచ్చేసి మా మమ్మీ అస్సాంలో ఉన్నప్పుడు తీసుకుందంట. అప్పుడు నేను చాలా చిన్న పిల్లని. ఆ గ్లాసు గుర్తుగా నాకే పంపించింది. సో నేను ఇందులో ఏం చేయాలా అని చెప్పేసి ఇందులో ఇట్లా స్టోన్ చేసేసి మనీ ప్లాంట్ పెట్టాను. అండ్ ఈ లైటింగ్ ఉంది కదా, ఇది కూడా నేను మీషోలో తీసుకున్న 2 daysకే పోయింది అది. సరే అని చెప్పేసి ఇంకా ఇలాగా హ్యాంగ్ చేసి పెట్టామన్నమాట. ఈ ఓమ్ కూడా నేను మీషోలో తీసుకున్నాను, కాంబోలో వచ్చింది. అండ్ ఇది మాత్రం నేను చేశాను టైంపాస్ అవ్వక. నా దగ్గర థ్రెడ్స్ ఉంటే థ్రెడ్స్తో చేసినది. అండ్ ఇది కూడా ఈ విలై కూడా నేను మీషోలో తీసుకున్నాను. ఇదే మా సింపుల్ హాల్ అనమాట. ఇంతే సింపుల్గా ఉంటుంది, కింద కూడా ఏమి ఉండవు. ఈ చైర్స్ అవసరం ఉంటే 2 chairs తీసుకుంటాము. అండ్ ఇక్కడ ఈ సోఫాలు ఉంటాయి అంతే. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఈ వాల్ సింపుల్గా ఉందని చెప్పేసి కృష్ణుడు స్టిక్కర్ తీసుకున్నాను. మా పిల్లలు కృష్ణుడిని బీకేసి ఆ వెన్నకుండ ఒకటి ఉంది, కింద గ్రాస్ ఉంది, ఒకటి బటర్ఫ్లై ఉంది అంతే. అండ్ ఇది వచ్చేసి నాకు మా ఆఫీస్ వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు. మా మ్యారేజ్కి అయినాక వాళ్ళు ఒకసారి లంచ్కి ఇన్వైట్ చేశాను వాళ్ళని, అప్పుడు గిఫ్ట్ చేశారనమాట. దీనికి ఇలా అది కార్డ్బోర్డ్ ఉంటుందా తీసేసిన నేను. పిన్ ఉండే, అది పిన్ పోయింది, సో అందుకే తీసేసిన. ఇక్కడ కూడా మాకు సింపుల్గా ఉందని చెప్పేసి నేను ఇది కూడా తీసుకున్నాను అనమాట. ఇది తీసుకున్నాను. ఇది వచ్చేసి నేను మీషోలో తీసుకున్న అరౌండ్ 350 అలా పడింది నాకు. అండ్ ఇది వచ్చేసి కిచెన్ అనమాట మాది. సో కిచెన్కి ఇలా వేసాను నేను. ఈ ఎలిఫెంట్ కూడా నేను మీషోలో తీసుకున్నాను. మ్యాక్సిమం నేను ఆర్డర్ పెట్టినాను, మీషోలోనే ఆర్డర్ పెడతాను. అండ్ ఇది వచ్చేసేమో నేను హౌసింగ్ బోర్డ్లో తీసుకున్నాను. 100 rupees పడింది నాకు. ఎప్పుడు 4 years బ్యాక్ తీసుకున్నాను నేను దాన్ని. అండ్ ఇది వచ్చేసి మా కిచెన్ అనమాట. ఇది కూరగాయల బుట్టి. నేను కూరగాయలకు పెట్టకుండా ఇలా పెట్టాను అనమాట, స్టోరేజ్ కోసం. ఇక్కడ ఎక్కువ షెల్ఫ్లు లేవు మా కిచెన్లో.
సో కింద కూడా షెల్ఫ్స్ లేవు, అన్నీ ఏమున్నా డబ్బాల్లో స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఈ బాక్సెస్ కూడా నేను మీషోలో తీసుకున్నాను అనమాట. ఇవేమో మా అత్తయ్యకి గిఫ్ట్ ఇచ్చారు వాళ్ళ హాస్పిటల్లో. సో కింద ఓన్లీ ఆలు ఇంకా ఆనియన్ వేస్తాం మేము. అండ్ ఇది కూడా నేను రీసెంట్గా చేశాను అనమాట మా మిక్సీకి. అండ్ ఈ వాటర్ క్యాన్ వచ్చేసి ఇక్కడ కింద పెట్టేదాన్ని, ఈ బండ మీద పెడితే మా చిన్న పాప మొత్తం ఈ ట్యాప్ ఇలా లేపేసి మొత్తం వాటర్ కింద పోసేస్తుందని చెప్పేసి ఈ స్టాండ్ మీద పెట్టాను ఇలాగా. సో ఇలాగా ఈ బండ మీద పెట్టాను నేను పైకి. మా కిచెన్లో ఓన్లీ ఒక్క సైడే షెల్ఫ్స్ ఉంటాయి, సో అందుకే ఇంకా ఇట్లా పెట్టేసుకున్నాము. స్టోరేజ్ ఎక్కువ లేదు కిచెన్లో. ఇవన్నీ మా బాక్సెస్, లంచ్ బాక్సెస్. అవి ఏమున్నా డబ్బాల్లో స్టోర్ చేసి పెట్టి అన్నీ ఒక దాంట్లో ఒకటి పెట్టేసుకోవాలి. అండ్ ఇక్కడ గిన్నెల స్టాండ్ తీసుకున్నాం కాబట్టి గిన్నెలకి ప్రాబ్లం లేదు. అండ్ ఇక్కడ పెద్ద పెద్ద గిన్నెలు పట్టట్లేదు అని చెప్పేసి ఇది మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంటే నేను తెచ్చేసుకున్నాను టీవీ టేబుల్. సో దాన్ని ఇలా గిన్నెల స్టాండ్గా వాడేసుకుంటున్నాను నేను. సో ఇది మా కిచెన్. ఇది వచ్చేసి మా పూజ రూమ్ అండ్ డైనింగ్ రూమ్ అనమాట. ఇది యాక్చువల్ అయితే డైనింగ్ రూమ్, కానీ మేము డైనింగ్కి వాడడం, మాకు డైనింగ్ టేబుల్ లేదు కాబట్టి ఇంకా ఇలా పూజకి వాడేసుకుంటున్నాము. పూజకు కూడా ఇక్కడ షెల్ఫ్స్ ఏమి ఇవ్వలేదు మాకు, సో అందుకే చెప్పేసి ఇది మా అత్తయ్య వాళ్ళది పాత టేబుల్ ఉంటే ఆ టేబుల్ నేను ఇలా దేవుడి కోసం సెట్ చేశాను అనమాట. సో ఇక్కడ మేము వాడే వాటర్ క్యాన్స్ ఉంటాయి. అండ్ ఫ్రేమ్ పట్టట్లేని మా అత్తయ్య ఇంకా అట్లా విండోకి కట్టేసింది. ఇక్కడ కూడా పెద్ద షెల్ఫ్స్ ఉండవు, ఓన్లీ 4 షెల్ఫ్సే ఉంటాయి రూమ్లో. ఇంకా చిన్న చిన్న ఏమున్నా కూడా నేను ఇక్కడ స్టోర్ చేసి పెట్టాను. ఈ గ్లాస్లో కూడా ఎప్పటివో పాతవి, ఆ గ్లాస్ కూడా వాడాం. ఇక్కడ అన్నీ మావి రేషన్ బియ్యం ఉంటాయి అన్నమాట. అండ్ ఇది మా ఫ్రిడ్జ్. ఈ బియ్యం డబ్బు వచ్చేసి నేను ఫస్ట్ టైము ఇక్కడ కింద పెట్టాను. ఈ స్టూల్ ఉంది, ఆ స్టూల్ ప్లేస్లో పెట్టాను. ఈ రూమ్లోకి రాగానే అండ్ ఈ ఇంట్లోకి రాగానే మా చిన్న పాప ఏంటంటే దొగ్గడము ఇంకా నడవడం నేర్చుకుంది. సో అందుకనే తను ఏం చేసిందంటే, ఒకరోజు నేను కిచెన్లో పని చేసుకుంటుంటే ఆ మూత మొత్తం తీసేసి బియ్యం మొత్తం కింద పోసేసింది. ఇంకా ఇట్లా చేసిందని చెప్పేసి ఆ స్టూల్ ఖాళీగా ఉంటే ఆ స్టూల్ మీద ఈ డబ్బా పెట్టేసిన అనమాట. ఇప్పుడు ఏం చేస్తుందంటే నడుస్తుంది కాబట్టి ఆ స్టూల్ మీద ఎక్కేసి మరి డబ్బా మూత ఓపెన్ చేస్తుంది. ఇంకా నేను బియ్యం డబ్బా ఎక్కడ పెట్టుకోవాలో అర్థమవుతలేదు నాకు. కదా ఇక్కడ ఎక్కేసి ఈ పైన మూత తీస్తుంది తను. నా భయం ఏంటంటే ఆ డబ్బా అది స్లిప్ అయి పడ్డదంటే డబ్బా మీద పడుతుంది, ప్రాబ్లం అవుతుందని నా బాధ. చెప్పినా అర్థం చేసుకోవట్లేదు, ఇంకా చిన్నపిల్ల కదా. ఇది చూడండి ఫోన్ నోట్లో పెట్టుకుంటుంది. అండ్ ఇక్కడ ఈ డైనింగ్కి ఆపోజిట్గా వాష్రూమ్ ఉంటుంది. ఇది మా వాష్రూమ్, కామన్ వాష్రూమ్. ఇక్కడ వచ్చేసి షింక్, ఇది ఖరాబ్ అయింది, మేము వాడట్లేదు. అండ్ ఇది కూడా మా మమ్మీ మ్యాక్రమే తోటి చేసిందనమాట. ఇది టవల్ హ్యాంగర్. సో నేను ఇక్కడ వాష్రూమ్ దగ్గర పెట్టేసి హ్యాంగర్ కానీ హ్యాండ్ కప్ చిప్స్ కానీ వేసుకుంటాను. అండ్ ఈ బెడ్రూమ్ వచ్చేసి మా అత్తయ్య వాళ్ళది, నేను చూపించాను ఎందుకంటే ప్రైవసీ కాబట్టి. సో ఇది వచ్చేసి మా బెడ్రూమ్ అనమాట. ఇక్కడ మా వాష్రూమ్కి పక్కనే మా బెడ్రూమ్ ఉంటుంది. ఈ బెడ్రూమ్లో వచ్చేసి వాష్రూమ్, అటాచ్ వాష్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండ్ ఇదేమో చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. ఇది 2 BHK ఫ్లాట్. ఇది ఏమో మా పిల్లలు వేసిన ఆర్ట్ వర్క్ అనమాట. ఇదంతా ఎప్పుడు క్లీన్ చేయాలనేమో తెలియట్లేదు. అండ్ ఇది మా రూమ్ కొంచెం గలీజ్గానే ఉంటుంది, ఎందుకంటే మా పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం గలీజ్గానే ఉంటుంది, తిట్టుకోకండి. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ షెల్ఫ్స్కి కూడా ఏమీ కబోర్డ్స్ అట్లా లేదు. సో అందుకే చెప్పేసి నేను ఇవి కర్టన్స్ హ్యాంగ్ చేశానమాట. ఇది ఒక్కటి కర్టను. ఇది వచ్చేసి మా మమ్మీ క్రియేషన్ అనమాట. మేము ఇక్కడ బిహెచ్ఎల్లో ఉన్నప్పుడు మా అమ్మ కర్టన్స్ లేవని చెప్పేసి ఈ బెడ్షీట్ని కర్టన్ లాగా కుట్టింది. సో అది నేను తెచ్చేసుకొని ఇప్పుడు నేను వాడుతున్నాను కర్టన్ లాగా. ఈ పైన మొత్తం మా స్టోరేజ్.
మా రూమ్లోనే ఉంటుంది స్టోరేజ్ ఎక్కువ. అది మా పాపలు ఉయ్యాల, అండ్ ఇదేమో వాకర్. ఇది మొన్న మా పాప బర్త్డే అయింది, సో బెలూన్స్ అన్నీ ఇక్కడ పెట్టేశాము. ఈ చైర్ వచ్చేసి మాకు బట్టలు వేసుకోవడానికి, ఇట్లా బెడ్షీట్స్ పెట్టుకోవడానికి చైర్ వాడతాము. ఈ బ్యాగ్ వచ్చేసి నా చీరలు. ఇది ఏమో పెట్టే మా డాడీ సెంట్రల్ డిపార్ట్మెంట్ అనమాట. సో డాడీకి 3 పెట్టెలు ఉంటే, అంటే ఇంకా ఇస్తారు కదా అక్కడ బట్టలకి వాటికి ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటే ఎలక్షన్స్కి వాటికి వెళ్ళాలి కదా. సో అందులో ఒకటి నేను తెచ్చేసుకున్నాను. ఈ బుట్టి మాత్రం 100 రూపీస్ బండి వస్తుంది కదా, ఆటోలో తీసుకున్నా. 100కి 2. ఇందులో మా పిల్లల బొమ్మలన్నీ ఉంటాయి. నేను ఎంత చదివినా ఇలానే అవుతుంది. ఇది నా డ్రెస్సింగ్ టేబుల్. ఇది డ్రెస్సింగ్ టేబుల్ కమ్ స్టోరేజ్ కమ్ అన్నీ అనమాట మాకు. ఇది వచ్చేసి మా ఆయనది సిస్టమ్ టేబుల్. ఆ సిస్టమ్ టేబుల్ని నేను ఇట్లా డ్రెస్సింగ్ టేబుల్గా కన్వర్ట్ చేసుకున్నాను. ఇంకా షెల్ఫ్స్ ఎక్కువ లేవు ఇంట్లో, డ్రెస్సింగ్ టేబుల్ లేదు, బీరువా లేదు, ఏమీ లేదు. అట్లాంటప్పుడు ఇట్లా స్టోరేజే అది చేసుకునేది మనం. సో ఆ 100 రూపీస్ బుట్టిలో ఇది ఇంకొక బుట్టి. ఇందులో కూడా అన్ని కవర్స్ అన్నీ స్టోర్ చేసి పెట్టాను. అవసరం ఉన్నప్పుడు బయటికి వెళ్ళినప్పుడు కవర్ దొరకవు, ఏం దొరకవు, అందుకే అందులో పెట్టేశాను. ఇది వచ్చేసి మా పిల్లలది నెబ్లైజర్. మా చిన్న పాపకి అప్పుడప్పుడు బ్రీతింగ్ ఇష్యూ అవుతుంది, సో తన కోసం నెబ్లైజర్. ఇవి వచ్చేసి నా గాజుల డబ్బాలు అండ్ మా పిల్లల హెయిర్ బ్యాండ్ డబ్బాలు. ఈ మ్యాక్సిమం నేను ఇందులోనే ఇట్లాంటి డబ్బాలనే వాడేదాన్ని. సో ఏంటంటే మా చిన్న పాప అన్నీ పీకే పాడేస్తుందని చెప్పేసి నేను ఈ 2 స్టోరేజ్ డబ్బాలు తీసుకున్నాను నా గాజుల కోసం. ఇది కూడా ఇంకా మా పిల్లలది క్లిప్పుల డబ్బా. అండ్ ఇవి వచ్చేసి నా బట్టలు, కింద కూడా నా చీరలు ఉంటాయి. ఇవి వచ్చేసి నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన అనమాట. దానికి సంబంధించిన ఐటమ్స్ మొత్తం ఇక్కడ పెట్టుకున్నాను నేను. నా బట్టలు నేను స్టోరేజ్ పెట్టుకుంటాను, ఎందుకంటే మా ఆయన దాంట్లో మా పిల్లల దాంట్లో తిడతాడు కాబట్టి. ఈ మిర్రర్ కూడా మా మమ్మీ అల్లిచ్చింది నాకు. అండ్ ఇవి కూడా మా మమ్మీ అల్లింది దువ్వెన పెట్టుకోవడానికి. అండ్ అది క్లిప్ది నేను చేసుకున్నాను అనమాట రీసెంట్గా. అండ్ ఇది వచ్చేసి మా ఆయన తాగిన బాటిల్ అనమాట. సో దానికి పెయింట్ వేసుకొని నేను ఇట్లా నెమ్మలికలు పెట్టుకున్నాను. అండ్ ఇది కూడా నేను మీషోలో తీసుకున్నాను. డ్రావర్ నాకు అరౌండ్ 600 అలా పడింది. బాగుంది స్టోరేజ్ గురించి. ఇందులో మ్యాక్సిమం మా పిల్లలే గాజులు, క్లిప్పులు అవి ఇవి స్టోర్ చేసుకుంటాను, సబ్బులు అవి కూడా స్టోర్ చేసుకుంటాను. అండ్ ఇది వచ్చేసి మా బెడ్రూమ్కి అటాచ్కున్న బాల్కనీ అనమాట. సో ఇవి నేను పెంచుకున్న చెట్లు. అండ్ ఇది మా వాషింగ్ మిషన్. అండ్ ఇది కూలర్. ఈ కూలర్ ఇప్పుడైతే పక్కన పెట్టేసినాము, ఎండాకాలం వస్తుంది, ఇప్పుడు దీన్ని రిపేర్ చేయించి చేసుకోవాలన్నమాట. ఇక్కడ మా బావనే ముద్దు కూర్చొని చాకోస్ తింటుంది. ఇదే ఇంకా మా హోమ్ టూర్. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు లాస్ట్లో చెప్తాను కదా, ఇది ఓన్ హౌసా రెంటెడా అని. రెంటెడ్ హౌస్, మాకు అసలు ఓన్ హౌస్ లేదు, ఓన్ ప్రాపర్టీ కూడా లేదు. ఇంకా మీదట ముందు నేను మా ఆయన కష్టపడి నాకంటూ ఒక సొంత ఇల్లు తీసుకోవాలనేసి అనుకుంటున్నాము. ఇప్పుడు నేను ఈ హోమ్ టూర్ ఎందుకు చేసిన అంటే, ఈ హౌస్ వెకేట్ చేస్తున్నాం మేము. సో దానికోసమే నేను ఇప్పుడు హోమ్ టూర్ చేస్తున్నాను. ఎందుకంటే ఇందులో చాలా మెమరీస్ ఉన్నాయి. మా చిన్న పాపది ఫస్ట్ బర్త్డే అండ్ సెకండ్ బర్త్డే ఇందులోనే అయింది. అండ్ మా చిన్న పాప వచ్చేసి దొగ్గడము, నడవడం అన్నీ ఈ ఇంట్లోనే. సో మా పెద్ద పాపదేమో వేరే ఇంట్లో అయింది. అప్పటికి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదు కాబట్టి ఇంకా తీయలేదు. కాకపోతే ఆ మెమరీస్ అన్నీ గుర్తుకున్నాయి. సో ఇప్పుడు ఈ హోమ్ టూర్ కూడా మీకు చూపిద్దామని చెప్పేసి అనుకున్నాను. ఇల్లు మేము ఎందుకు వెకేట్ చేస్తామంటే, ఒకటి హౌస్ రెంట్ పెరిగింది, ఇంకోటేమో మా వాష్రూమ్లో కిచెన్లో ఒక ట్యాప్లో వాటర్ రావట్లేదు. అండ్ కిచెన్ బాల్కనీ కూడా ఉంది, అందులో కూడా వాటర్ రావట్లేదు. సో ఆ ప్రాబ్లం వల్ల మేము హౌస్ వెకేట్ చేస్తున్నాము. సో దీనికన్నా బెటర్ హౌస్ దొరుకుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. సో హౌస్ షిఫ్ట్ అవ్వడం అంటే అంత ఈజీ కాదు. ఎప్పటికైనా మాకంటూ మేము ఒక సొంత ఇల్లు తీసుకోవాలనేసి అనుకుంటున్నాను. నేను ఎప్పుడు ఏ గుళ్ళకి వెళ్ళినా నేను ఒకటే కోరుతా,
మాకంటూ ఒక సొంత ఇల్లు కొనుక్కోవాలి. ఏమున్నా లేకపోయినా ఒక సింగిల్ బెడ్రూమ్ అయినా సొంతంగా మా అంతకు మేము సంపాదించుకుని కొనుక్కోవాలని. అది ఎప్పుడు జరుగుతుందో తెలీదు. అప్పుడు జరిగినప్పుడు కూడా అది నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఆ మూమెంట్ కోసం నేను ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నాను. మా మ్యారేజ్ 5 ఇయర్స్ అవుతుంది. ఈ 5 ఇయర్స్లో నా ప్రెగ్నెన్సీ జర్నీ, పిల్లలు పుట్టడం, ఇవి కూడా ఇందులో మేము మళ్ళీ హౌసెస్ షిఫ్ట్ అవ్వడం. మా పెళ్ళి 5 ఇయర్స్ అవుతుంది. 5లో మేము ఒక 6-7 ఇల్లులు మారినాము. ఎందుకంటే ప్రాపర్గా అంటే వెళ్ళినాక బాగానే ఉంటుంది. తర్వాత పిల్లలకి హెల్త్ ఇష్యూస్ రావడము, ఓనర్లేమో ఆ ఇల్లుని ప్రాపర్గా పూజ చేయించకపోవడము, సో అలా అయ్యి పిల్లలకి ఇబ్బంది అవుతుందన్నమాట. సో అందువల్ల మేము అలా హౌసెస్ కూడా వెకేట్ చేసినాము చాలా వరకు. అండ్ ఇప్పుడు కూడా ఈ హౌస్లో మంచిగానే ఉంది, కింద సెక్యూరిటీ ఉంది, సీసీ కెమెరాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అండ్ ఇదే బిల్డింగ్లో మా సిస్టర్ కూడా ఉందన్నమాట. ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే మాకు వాటర్ రావట్లేదు ఇందులో, అది పెద్ద మైనస్ పాయింట్ మాకు. అండ్ రెంట్ కూడా పెరిగింది. అంత రెంట్ మేము పే చేసుకోలేము. మాకున్న అప్పులకి, పిల్లల స్కూల్ ఫీజుకి రెంట్ కట్టాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. సో అందుకనే సో ఈ బ్లాగ్ అయితే ఇంతే. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నాకు సపోర్ట్ చేయండి. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు నాకు ఉంటాయి అనేసి అనుకుంటున్నాను. మేము తొందరలోనే ఒక కొత్త ఇంటికి వెళ్ళినప్పుడు ఆ హోమ్ టూర్ కూడా చేస్తాను నేను. అండ్ ఆ ఇంటికి వెళ్ళాక నేను చాలా బెటర్ పొజిషన్లో అండ్ చాలామంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి అండ్ నేను కూడా ఒక పొజిషన్ ఉంటే మా ఆయనకు హెల్ప్ఫుల్ అవుతా అని చెప్పేసి అనుకుంటున్నాను. ఏదో యూట్యూబ్ చేసి సంపాదించాలని కాదు. సో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన ఎందుకంటే నా పీస్ఫుల్నెస్ కోసం, నా మైండ్ డైవర్షన్ కోసం. ఇంకా ఉంటుంది కదా, ఒక ఇంటికి కోడలుగా వచ్చినాక ప్రతి కోడలు పడే బాధలు, సో అవన్నీ వద్దు. ప్రెజర్ పెట్టుకుంటే నేను ఇంకా నా పిల్లల్ని ఆ ప్రెజర్ తోటి నా పిల్లల్ని ఎక్కువ పట్టించుకుంటున్నా లేదు అని చెప్పేసి, అంటే ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇంకా మన ఆలోచనలు మనకు ఉంటే ఇట్లన్నారు అట్లన్నారు, సో అవన్నీ పట్టించుకోకూడదు. నాకంటూ ఒకటి ఉంటే సో నేను అందులో డైవర్ట్ అయిపోతా అని చెప్పేసి ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకున్నా. అండ్ నేను స్టార్ట్ చేసిన కూడా ఈ ఇంట్లోనే యూట్యూబ్ ఛానల్ కాబట్టి అందుకే ఈ హోమ్ టూర్ కూడా చేస్తున్నాను. సో ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ముందు చాలా వీడియోస్ పెడతాను. ఇప్పుడు వీడియోస్ పెట్టడానికి కుదరట్లేదు నాకు అసలుకి, ఎందుకంటే నాకు చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. అవి ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో డెలివరీ అయినాక ప్రాపర్ కేర్ తీసుకోకపోవడం వల్ల ఇప్పుడు నాకు అన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతున్నాయి. సో దానివల్ల నాకు వీడియోస్ అనేవి చేయలేకపోతున్నాయి, డిలే కూడా అవుతుంది. సో వీక్కి ఒక 2-3 వీడియోస్ అయినా అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.